హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ తరువాత అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి సరే నేను మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో చూస్తున్నాం. అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కేసు నమోదవ్వడం, ఆయన జైలుకెళ్ళడం, దీని తర్వాత వాతావరణం ఎలా మారిపోయింది అంటే ఆయన అరెస్ట్ అక్రమం అంటూ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడాయి. నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాం. ఆ తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత నేను ఒక వీడియో చేసి దానికి సంబంధించి ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం మీకు చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు తాజా ఎపిసోడ్‌లో ఏంటి అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత, అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత సో చాలామంది అల్లు అర్జున్ తప్పు చేశాడు కదా, సినిమా ఇండస్ట్రీ ఇలా యాక్ట్ చేసి ఉండకుండా ఉండాల్సింది కదా అనే అభిప్రాయానికి వచ్చారు. సో ఆ పిల్లాడికి సంబంధించిన పిల్లాడి ఆరోగ్యానికి సంబంధించిన కన్సర్న్ సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ప్రాపర్గా చూపించలేదు లాంటి అభిప్రాయం కూడా బలంగా వినపడుతోంది. సో అల్లు అర్జున్ అక్కడ వెళ్ళడానికి సంబంధించి హార్డిల్స్ ఉంటే కుటుంబ సభ్యులు ఏమైనా పంపించుండొచ్చు, లేదా వైద్య ఖర్చుల కోసమో లేకపోతే వాళ్ళకి ఇస్తానని అనౌన్స్ చేసిందో ఏమైనా చేసి ఉండొచ్చు. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు నాతోటి జర్నలిస్ట్ మిత్రుడిపైన దాడి చేశారు. ఆ దాడి చేసిన తర్వాత ఆ జర్నలిస్ట్ మిత్రుడు అతనిపైన కేసు పెట్టారు, అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. సో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. మోహన్ బాబు పైన ఎఫ్ఐఆర్ అయింది. నేరుగా మోహన్ బాబుని A1గా పెట్టి ఎఫ్ఐఆర్ చేశారు. ఇటువంటి కేసులో మోహన్ బాబు ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు. ఎవరైతే మోహన్ బాబు నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కేసు పెట్టారో ఆయన దగ్గరికి నేరుగా మోహన్ బాబే వెళ్ళి పరామర్శించి వచ్చారు. సో అక్కడ లేని ఇబ్బంది, అక్కడ లేని లీగల్ ఇష్యూస్ అల్లు అర్జున్కి ఎందుకు వస్తాయి A11గా ఉన్న వ్యక్తికి అని ఎవరైనా న్యాచురల్గా క్వశ్చన్ చేస్తుంటారు. సో ఈ వివాదం ఇలా నడుస్తూ ఉంటే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ అల్లు అర్జున్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పురంధేశ్వరి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, నేషనల్ వైజ్గా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అల్లు అర్జున్ని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేస్తుంది అంటూ నేషనల్ మీడియా మాట్లాడుతోంది. నేషనల్ మీడియా చర్చలు చేస్తుంది. నేషనల్ మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. సో నేషనల్ మీడియాలో అల్లు అర్జున్ని హిందుత్వవాదిగా భారతీయ జనతా పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది తరహా ఇంప్రెషన్ నేషనల్ మీడియాలో కనపడుతోంది. అల్లు అర్జున్ని కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుంది అంటూ నేరుగానే విమర్శలు వినపడుతూ ఉన్నాయి. సో సోనియా గాంధీ, రాబర్ట్, ప్రియాంక వాద్రా ఇటువంటి నాయకులకు సంబంధించిన పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అటువంటి పార్టీ పుష్పాన్ని వేధించక ఏం చేస్తుంది అంటూ ఆర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆయన ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్గా చూడట్లా ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ ఒక క్రిస్టియను, ఈ తరహా నేరేషన్ని నేషనల్ మీడియా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పైన చేస్తూ వచ్చింది. సో కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచనతోటో లేకపోతే అల్లు అర్జున్ హిందువులకు సంబంధించి ఒక సినిమా తీశారో అని ఆయన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళంతా యాంటీ హిందూయిజాన్ని రైజ్ చేసేలాగో లేకపోతే హిందువులకు అనుకూలంగానో పుష్ప 2 అనే ఒక సినిమాని అల్లు అర్జున్ తీస్తే హిందూయేతరులు దాన్ని ఓర్వలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు, అందుకోసమే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అనేది నేషనల్ వైజ్గా ఉన్న పర్సెప్షన్. భారతీయ జనతా పార్టీ పర్సెప్షన్ కూడా అదే. అయితే ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి విహెచ్పి మద్దతు పలుకుతోంది. ఇది ఆశ్చర్యం కలిగించింది. విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ నిన్న ఒక ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు ఆయన. సినిమా వాళ్ళేమో అన్నిటికీ అతీతులు కాదు. అల్లు అర్జున్ అక్కడ మహిళ చనిపోవడానికి కారణమయ్యాడు, ఆ పిల్లాడు చావు బతుకులో ఉండడానికి కారణమయ్యాడు, కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందే. చట్టం ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి. ఆయన పైన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నామంటూ సిటీ పోలీసుల్ని అభినందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తూ విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. భారతీయ జనతా పార్టీ నేషనల్ మీడియా తెలంగాణలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే విహెచ్పి మాత్రం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి బేష్ అంటోంది. రేవంత్ రెడ్డి బాగా యాక్ట్ చేశాడు అని చెప్తోంది. ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా కనపడుతోంది. విహెచ్పి ఎందుకు ఈ తరహా లైన్ తీసుకుంది? విహెచ్పి చూసిన కోణంలో బీజేపీ ఎందుకు చూడలేకపోతోంది? విహెచ్పి ఆ పిల్లోడు ప్రాణం, ఆ మహిళ ప్రాణం, వీటి గురించి ఆలోచిస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు అలా ఆలోచించలేకపోతోంది? సో భారతీయ జనతా పార్టీ లైన్కి భిన్నంగా విహెచ్పి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.